గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నిన్న జరిగిన ప్రోగ్రాం గురించి చూద్దాం. రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల 100% బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని, ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ద్వారా 70%, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30% బీఈడీ విద్యార్థులకు వస్తున్నాయని, దీని ద్వారా బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని క్యూ న్యూస్ వేదికగా లైవ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ మల్లన్న గారిని మరియు తార్నాక తన నివాసం వద్ద ఎమ్మెల్సీ కోదండరాం సార్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రైమరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరువేరు చేయాలని కోరడం జరిగింది. దీనితో పాటు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్నను కూడా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ బీఈడీ విద్యార్థులకు సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా బుక్య కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ పండు, ఉపాధ్యక్షులుగా అస్మా కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ వి బాలరాజు, జాయింట్ సెక్రటరీ అశోక్ చౌహాన్ సరస్వతి, ఏకాంబరం, కమిటీ సభ్యులుగా రాధిక, మౌనిక, రాలు, రఘువర్ధన్, చంద్రశేఖర్, కె సురేష్, గౌరవ అధ్యక్షులుగా నీలం వెంకటేష్ను ఎన్నుకోవడం జరిగింది. ఇదే కమిటీ రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరు మురళి గారిని కలిసి డిఎస్సిలో 100% బీఈడీ విద్యార్థులతోనే భర్తీ చేయాలని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోరడం జరిగింది. ఎస్జిటి ఉపాధ్యాయులకు 70% ప్రమోషన్ల ద్వారా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారని, దీని ద్వారా బీఈడీ చేసిన విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి గాను ఆకునూరు మురళి గారు ఆశ్చర్యం వ్యక్తం చేసి, మీకు తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తామని చెప్పడం జరిగింది.